Who is our chief minister? మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆడపిల్లలు కాదా? మాకు ఫ్యామిలీ లేదా? ఫీల్ అవ్వరా మా ఇంట్లో వాళ్ళు? మా అమ్మ వయసు ఉంటుంది ఆవిడకి. ఇంకా మీకు వయస్సులు కావాలా, నాజూకుతనాలు కావాలా? మా అమ్మ వయసు ఉంటుంది 2 సంవత్సరాలు. మా అమ్మ కన్నా పెద్ద ఉంటావు నువ్వు. ఓబరకాయ మొహం వేసుకొని. సీమరాజు అంట, ఆయన పెట్టేటటువంటి కంప్లైంట్స్ ఏంటో ఒకసారి చూడండి. ఓకే. ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు. తెలుసు అంకుల్. 2, ఒరే ఆంబోతు, మా పార్టీని మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది. సీమరాజు సంచలనమైన ప్రశ్న ఇది. సుకన్య సంజనలో వదిలేసి నా వెంట పడ్డాడు అంబటి రాంబాబు. ఐ లవ్ యూ రాజా. చాలా కామెడీగా ఉంది కదా, పెడుతుంటాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే భూదందాలు, దొంగ రిజిస్ట్రేషన్స్, విశాఖపట్నంలో రాజమండ్రిలో అనేక చోట్ల ఇవన్నీ చేశారు. ఏమిటండి మీరు మాట్లాడేది? దీని వెనకాల చీమకుర్తి శ్రీకాంత్. ఈ లంజా కొడుకు ఎవరు? ఈ లంజా కొడుకుని ఎవరు కూర్చోబెట్టి ఉన్నాడు? ఆ చీమకుర్తి శ్రీకాంత్ జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి భారతమ్మ గారికి బినామీ. సార్ ఆగండి, ఇక వెళ్ళండి. వేల లక్షల కోట్ల రూపాయలు గోల్మాలైపోయింది. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. సొంత గడ్డపై వైసీపీ అధినేత జగన్ కు షాక్ తగిలింది. పులివెందులలో జగన్ పై వైసీపీ కార్యకర్తలు తిరగబడ్డారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు ఎవరు చెల్లిస్తారంటూ జగన్ ఇంటి మీదకు దూసుకెళ్లారు. పోలీసులు అడ్డుకున్నా వెనక్కి తగ్గలేదు. అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. జగన్ తోనే తేల్చుకుంటామంటూ పోలీసులను తోసుకుంటూ ముందుకెళ్లారు. జగన్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలంటూ రాళ్లు విసిరారు. అరే ఇదేం మావయ్య, పొద్దునే మూసుకేసుకున్నావు, చలిగా ఉందా? భయంగా ఉంది. ఆఫీసులో అడిగితే ఊరిళ్ళని చెప్పు, మరీ అడిగితే చచ్చిపోయానని చెప్పు. జగన్ ఇంటి అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీక. రేపు 21వ తారీఖు జగన్ పుట్టినరోజు. ఆ సందర్భంగా మీరు ఆయన్ని ఇంకొకసారి సీఎం గా చూడాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? ఎందుకు ఆ దిక్కుమాలకి మళ్ళీ ఏపీకి దరిద్రం వదిలింది ఇప్పటికి ఆల్రెడీ. మళ్ళీ దరిద్రానికి కొనుక్కొచ్చుకోవడం దేనికి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది. రేపు జనవరి నుంచి నేను ప్రజల్లోకి వచ్చి అరాచకాన్ని ఎండగడతాను, ప్రజల తరపున మాట్లాడతాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. రమ్మను చెప్పులు తీసుకో దాంట్లో. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, మనము ఒక రాయి తీసుకుని వెళ్తారంటే ఈ ఇంత వేగంతో వచ్చి ఇలా వేయాలి మనం. అప్పుడే అది ఆ ఫోర్స్ ఉంటుంది. మనము ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? నీళ్ళ మీద కూడా వేస్తుంటాం. ఒక రాయిని ఇట్లా వేస్తే చక్ చక్ చక్కని వెళ్ళిపోతుంది రాయి, ఇట్లా అంత వేగంగా వెళ్ళిపోతుంది. మామూలుగా వేస్తే మునిగిపోతుంది, అది మనకి ఫోర్స్ రాదు కదా. ఇక నీ మట్టు మేము చెప్పే సొల్లు వింటా ఉండవు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అంత ఫోర్స్ రావాలి అంటే గిన అంత క్రౌడ్లో ఎక్కడి నుంచి అంత గురి పెట్టి వేశాడు అంటే వాడెవడో మంచి గురికాడు ఉంటాడు కదన్నా. నాకు అనిపిస్తుంది వాడిని పట్టుకొని శిక్షించే బదులు వానికి ట్రైనింగ్ ఇచ్చింటే ఈసారి ఒలింపిక్స్ లో మన భారత్ కి ఒక స్వర్ణం వచ్చేదన్న. మనకు భారత్ ఖాతాలో ఒక స్వర్ణం కూడా లేదు. నవ్వుతావేంట్రా? నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు, కాసేమో ఉన్నాయి, ఒక స్వర్ణం అన్న వచ్చేది మనకు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.